ప్రిపోజిషన్స్ అమ్మా, ఫిలింగ్ ద బ్లాంక్స్, కాంపిటేటివ్ లెవెల్ అమ్మా. చాలా ఇంపార్టెంట్ అమ్మా ప్రిపోజిషన్స్, చాలా ఏడిపించేస్తుంది ఇది. మొత్తం చాలా ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్. హీ హాస్ బీన్ ఆబ్సెంట్ డాష్ 2 days. ఆన్సర్ ఫర్. ఎక్స్ప్లెనేషన్. ఫర్ ఈస్ యూస్డ్ ఫర్ డ్యూరేషన్ ఆఫ్ టైం. ఫర్ అనేది డ్యూరేషన్ ఆఫ్ టైం కోసం చెప్పినప్పుడు యూస్ చేస్తారు. ఎగ్జాంపుల్, ఎంత సేపటి నుంచి అని అర్థం వస్తే ఫర్ అని యూస్ చేయాలి. 2 days ఇక్కడ 2 days కాబట్టి మనం ఫర్ అని యూస్ చేయాలి. ఓకేనమ్మా. 2 days అంటే పీరియడ్ ఆఫ్ టైం. ఇలాంటి పీరియడ్ ఆఫ్ టైం ముందు ఎప్పుడు కూడా ఫర్ అనే ప్రిపోజిషన్ మనం పెట్టాలి. ఓకేనా. ఫర్ డ్యూరేషన్ ఆఫ్ టైం, ఫర్ 2 hours, ఫర్ 5 years, అలా ఫర్ 2 days. ఓకేనమ్మా. నెక్స్ట్ అదే సిన్స్ వస్తే పాయింట్ ఆఫ్ టైం సిన్స్. 2010, 2011 అలా వస్తే సిన్స్ ప్రిపోజిషన్ లో. ది క్యాట్ ఈస్ హైడింగ్ డాష్ ద టేబుల్. ఆన్సర్ అండర్. ఎగ్జాంపుల్, అండర్ షోస్ లోవర్ పొజిషన్. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఇక్కడ టేబుల్ కింద దాగి ఉంది పిల్లి అంటే కింద ఉన్న స్థానంకి ఎప్పుడు అండర్ యూస్ చేయాలి. అంటే అండర్ మీన్స్ బిలో సంథింగ్. అండర్ అంటే ఏంటి? లోవర్ పొజిషన్. ఆన్ అంటే పై పొజిషన్. ఇన్ అంటే ఇన్సైడ్. సో అండర్ ది బెడ్ అంటాం, అండర్ ది చైర్ అంటాం, ఆన్ ది బెడ్ అంటాం. క్యాట్ ఇప్పుడు టేబుల్ పైన ఉండదు కదా. హైడింగ్ అంటే దాక్కోవడం. టేబుల్ దాక్కోవడం అంటే ఎవరికి కనబడకుండా. అది కింద అనాలి కాబట్టి అండర్ అంటే లోవర్ పొజిషన్ కాబట్టి హైడింగ్ అండర్ ది టేబుల్. ఒక ఆన్ అనుకోండి. ఆన్ అంటే హైడింగ్ అంటే దాక్కునే కదా. ఆన్ అంటే అందరు కనబడిపోద్ది కాబట్టి టేబుల్ కింద. నెక్స్ట్, షోస్ అండర్. ఆన్సర్ అండర్. షీ వాస్ బోర్న్ డాష్ జనవరి 2005. ఓకేనమ్మా. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇన్ వస్తుంది. ఇన్ ఎందుకు వస్తుంది అంటే ఇన్ ఈస్ యూస్డ్ ఫర్ మంత్స్, ఇయర్స్, సీజన్స్. అంటే ఇన్ మంత్స్ ముందు, ఇయర్స్ ముందు, సీజన్స్ ముందు ఏ ప్రిపరేషన్ వాడాలి? ఇన్ వాడాలి. ఓకేనమ్మా. ఇన్ జనవరి, ఇన్ 2005 ఇయర్స్ ముందు, మంత్స్ ముందు, సీజన్స్ ముందు. మంత్స్ అంటే ఏంటి? ఇన్ జనవరి. ఇయర్స్ అంటే ఒక ఇన్ 1996. ఇన్ సీజన్స్ అంటే ఇన్ సమ్మర్, ఇన్ వింటర్ అలాగా. కానీ మళ్ళీ మండే వీక్స్ వస్తే మళ్ళీ ఆన్ పెట్టాలి. సో 5 PM వస్తే ఎట్ పెట్టాలి. ఓకేనమ్మా. మండే అంటే ఆన్. వీక్స్ కి మండే ట్యూస్డేకి మాత్రం ఇన్ రాదు, ఆన్ వస్తుంది. టైం at 5 PM 6 PM వచ్చేటప్పుడు ఎట్ వస్తుంది. అంటే నెలలు సంవత్సరాల ముందు ఇన్ వస్తుంది. జనవరి 2005 నెల కాబట్టి ఇన్ పెట్టాం. ది ట్రైన్ విల్ అరైవ్ డాష్ 6 PM. ఇందాక చెప్పాను ఇలాంటి 6 PM 5 PM ఒక ఎగ్జాక్ట్ టైం చెప్పినప్పుడు ఎట్ యూస్ చేయాలి. ఎట్ ఈస్ యూస్డ్ ఫర్ ఎగ్జాక్ట్ టైం. at 6 PM, at 10 o'clock, at noon. ఖచ్చితమైన సమయం ముందు ఎట్ ని యూస్ చేయాలి. ఓకేనమ్మా. ఎట్ ఈస్ యూస్డ్ ఫర్ ఎగ్జాక్ట్ టైం. ది గిఫ్ట్ ఈస్ డాష్ యూ. ఆన్సర్ ఫర్. ఎక్స్ప్లెనేషన్. ఫర్ ఇండికేట్స్ పర్పస్, బెనిఫిషియరీ. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఫర్ అంటే ఏంటి? ఏదైనా ఒక బెనిఫిషియరీ, ఒక ఏదైనా ఒక పర్పస్ కోసం, ఏదైనా ఒక ఉపయోగం కోసం యూజ్ చేస్తారు ఫర్. మరి గిఫ్ట్ ఈస్ ఫర్ యూ, ఒక పర్పస్ కోసమే కదా, ఒక బెనిఫిషియరీ కోసమే కదా, ఒక పర్పస్ కోసమే కదా చెప్తున్నారు. ఫర్ యూ అంటే ఏంటి? బెనిఫిట్. ఓకేనా. ఫర్ యూ, టు యూ అంటే డైరెక్షన్, టు యూ డైరెక్షన్, బెనిఫిట్. ది గిఫ్ట్ ఈస్ ఫర్ యూ, ఇది బెనిఫిట్ కదా కాబట్టి ఫర్ యూ వస్తుంది. ఓకేనా. ఎగ్జాంపుల్, ఐ గేవ్ ది బుక్ టు హిమ్. ఇదేంటి? ఒక డైరెక్షన్ కోసం చెప్తున్నారు. ది గిఫ్ట్ ఈస్ ఫర్ హిమ్, మీకోసం అని అర్థం కాబట్టి ఫర్. హీ జంప్ డాష్ ది ఫెంచ్. ఆన్సర్ ఓవర్. ఎగ్జాంపుల్, ఓవర్ మూవ్మెంట్ ఫ్రమ్ వన్ సైడ్ టు ది అదర్. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, హీ జంప్డ్ ఓవర్ అంటే ఒక వైపు నుంచి మరో వైపుకి దూకాడు, అందుకే ఓవర్. ఓకేనమ్మా. కదలిక చూపితే ఓవర్. సింపుల్ చెప్పండి, ఓవర్ అంటే క్రాసింగ్. ఓవర్ మీన్స్ మూవ్మెంట్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్. అంటే ఫెంచ్ అంటే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్. ఇది ఫెంచ్ అనుకో, ఈ సైడ్ నుంచి ఈ సైడ్ కి దూకాడు, ఓవర్. అంటే వన్ సైడ్ నుంచి ఇంకో సైడ్ దూకేదాన్ని ఓవర్ అంటారు. ఒక వైపు నుంచి మరోవైపు దూకడం. ఓవర్ అంటే క్రాసింగ్. అబోవ్ అంటే ఏంటి? ఓన్లీ పొజిషన్. గుర్తుపెట్టుకోండి, ఓవర్ అంటే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ దూకడం. అబోవ్ అంటే ఓన్లీ పొజిషన్, అంటే ఈ పై ఉండిపోవడం అలా పొజిషన్. ఓన్లీ పొజిషన్, క్రాసింగ్ ఉండదు. ఓకేనా. జంప్ ఓవర్ ది వాల్ అంటారు. ఓకేనా. ఫ్లై ఓవర్ ది సిటీ అంటారు. ఓకేనా. అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడం. జంప్ ఓవర్ ది వాల్ అంటే ఒక వైపు నుంచి మరో వైపు దూకడు. కాబట్టి ఈ జంప్ ఫ్రెంచ్ అంటే ఒక వైపు నుంచి ఇంకో వైపు దూకోడు కాబట్టి ఫ్రెంచ్ లో నుంచి ఓవర్. ఓవర్ అంటే మూవ్మెంట్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్. చూడమ్మా, క్యాట్ ఈస్ అండర్ ది టేబుల్ అన్నాం కింద కాబట్టి. బుక్ ని టేబుల్ కింద దాయింది కదా. బుక్ అందరూ కనబడే పొజిషన్ కాబట్టి ఆన్, పైన అంటాం. ది బుక్ ఈస్ ఆన్ ది టేబుల్. ఆన్ షోస్ సర్ఫేస్ కాంటాక్ట్. ఇంకా చెప్పాలంటే ఆన్ ఎప్పుడు కూడా సర్ఫేస్ టచ్ అయి ఉంటే. ఎగ్జాంపుల్, ఇది ఒక సర్ఫేస్. ఈ సర్ఫేస్ కి ఏదైనా టచ్ అయి ఉంటే కంపల్సరీ ఆన్ అని పెట్టాలి. బుక్ అనేది ఎప్పుడు టేబుల్ పైన దాన్ని టచ్ అవుతుంది కదా, ఇలా గాలి ఉండదు కదా. సో సర్ఫేస్ టచ్ అయి ఉంటుంది కాబట్టి ఆన్ పెట్టాలి. ఇన్ అంటే ఇన్సైడ్, లోపలికి. అండర్ అంటే బిలో, కిందకి. సో ఎగ్జాంపుల్, ది పెన్ ఈస్ ఆన్ ది డెస్క్. పెన్ డెస్క్ పైన ఉంటది.
ది పిక్చర్ ఈస్ ఆన్ ది వాల్ పైన పిక్చర్ ఉంటది. సో అలాగే పుస్తకం టేబుల్ మీద ఉంటది కాబట్టి ది బుక్ ఈస్ ఆన్ ది టేబుల్. ఒక సర్ఫేస్ ని తాకితే ఆన్ అని మనం పెట్టాలి, క్లియర్ మా? అందుకే ది బుక్ ఈస్ ఆన్ ది టేబుల్, టేబుల్ ని బుక్ తాకి ఉంటది పైన సర్ఫేస్ కాబట్టి ఆన్. నెక్స్ట్, ది టీచర్ డివైడెడ్ ది చాక్లెట్ డాష్ ద స్టూడెంట్స్. ఆన్సర్ అమాంగ్. ఎక్స్ప్లెనేషన్ అమాంగ్ ఫార్ మోర్ దెన్ 2 people. ఇద్దరి మధ్యన ఉంటే బిట్వీన్, మోర్ దెన్ 2 అమాంగ్. ఓకేనమ్మా? అంటే రామ్ అండ్ రవి బిట్వీన్, స్టూడెంట్స్ అందరి మధ్యలో, రామ్ కి రవికి మధ్యలో అంటే బిట్వీన్, స్టూడెంట్స్ అందరి మధ్యలో అంటే అమాంగ్. ఓకేనమ్మా? ఇద్దరికి మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే బిట్వీన్. కానీ ఇక్కడ స్టూడెంట్స్ మొత్తం, చాక్లెట్ ఏమొచ్చి టీచర్ ఏమొచ్చి చాక్లెట్ డివైడ్ చేస్తుంది మొత్తం స్టూడెంట్స్ అందరికి. స్టూడెంట్స్ అంటే ఇద్దరికంటే ఎక్కువ కదా కాబట్టి అమాంగ్ మధ్యలో. ఓకేనమ్మా? సో అమాంగ్ ఈస్ యూస్డ్ ఫర్ మోర్ దెన్ 2 people ఆర్ థింగ్స్. ఓకేనమ్మా? స్టూడెంట్స్ అంటే మోర్ దెన్ 2 people కాబట్టి ఆన్సర్ అమాంగ్. ఇక్కడ రవి అండ్ రామ్ వచ్చేదంటే బిట్వీన్. షీ ఈస్ జూనియర్ డాష్ మీ. ఆన్సర్ 2. వర్డ్స్ లైక్ జూనియర్, సీనియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్, ప్రయర్ వీటికి ఎప్పుడు కూడా 2 అనే ప్రిపోజిషన్ పెట్టాలి వాటి పక్కన, బండగుర్తు పెట్టుకోండి. ఓకేనమ్మా? డన్. సో నెక్స్ట్, జూనియర్ 2, సీనియర్ 2, సుపీరియర్ 2, ఇన్ఫీరియర్ 2. ఓకేనమ్మా? ఎప్పుడు కూడా వీటి పక్కన 2 పెట్టాలి. చాలా మంది ధ్యాన్ పెట్టేస్తున్నారు, వీటి పక్కన ధ్యాన్ రాదు, వీటి పక్కన 2 వస్తుంది. చాలా ఇంపార్టెంట్. జూనియర్ ధ్యాన్ అంటే బండ రాంగ్, సీనియర్ ధ్యాన్ అంటే కంప్లీట్ రాంగ్, సుపీరియర్ ధ్యాన్ అంటే రాంగ్. నెవర్ యూస్ ధ్యాన్, ఆల్వేస్ యూస్ 2. జూనియర్, సీనియర్ వంటి పదాలకి ఎప్పుడు కూడా తర్వాత 2 మాత్రమే వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, క్లియర్? ది బాయ్ ఫెల్ డాష్ ది రివర్. ఆన్సర్ ఇంటూ. ఇంటూ అంటే మూవ్మెంట్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్. అంటే ఇంటూ షోస్ అంటే బయట నుంచి లోపల కదిలి ఉంటే దాన్ని ఇంటూ అని అంటారు. ఇంటూ షోస్ మూవ్మెంట్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్. అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ కి మూవ్మెంట్ చూపిస్తుంది. హిడెన్ పాయింట్ ఏంటి ఇక్కడ? ఇంటూ అంటే మూవ్మెంట్ ప్లస్ ఇన్సైడ్. ఇంటూ అంటే ఏంటి? ఇంటూ ఈక్వల్ టు మూవ్మెంట్ ప్లస్ ఏంటి? ఇన్సైడ్. దాన్ని ఇంటూ అని అంటారు. అంటే బాయ్ మూవ్మెంట్ అయ్యాడు, లోపల రివర్ లోకి వెళ్ళాడు ఇన్సైడ్. సో ఇంటూ అంటే ఏంటి? మూవ్మెంట్ ప్లస్ ఇన్సైడ్. బాయ్ రివర్ లో పడిపోయాడు కదా, అంటే మూవ్మెంట్ అయింది, ఇన్సైడ్ అయింది, కాబట్టి ఆన్సర్ పెట్టాలి, ఇంటూ పెట్టాలి. ఓకేనమ్మా? ఇన్ని పెట్టకూడదు. ఇన్ అంటే మూవ్మెంట్ అవ్వదు, ఇలా ఉండి ఒక పొజిషన్ ఉండిపోవడం. ఈ జంప్ ఇంటూ ది పూల్, ది క్యాట్ ఇంటూ ది వెల్. సో బయట నుంచి లోపలికి కదిలి ఉంటే దాన్ని ఇంటూ అని పెట్టాలి. అందుకే ఫెల్ ఇంటూ ది రివర్. క్లియర్ మా? డన్. హీఈస్ గుడ్ డాష్ మ్యాథమెటిక్స్. గుర్తుపెట్టుకున్నామా? గుడ్ పక్కన, బ్యాడ్ పక్కన, క్లెవర్ పక్కన ఎప్పుడు కూడా ఎట్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఓకేనా? గుడ్ ఎట్, బ్యాడ్ ఎట్, క్లెవర్ ఎట్. షీఈస్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్, షీఈస్ గుడ్ ఎట్ సింగింగ్, హీఈస్ బ్యాడ్ ఎట్ డ్రైవింగ్. ఏదైనా విషయంలో నైపుణ్యం ఉంటే దాని కంపల్సరీ ఎట్ అని మనం పెట్టాలి. ఓకేనమ్మా? డన్. బస్ పాస్డ్ ది టనల్. ఆన్సర్ త్రూ. ఎందుకు త్రూ వచ్చిందంటే, త్రూ అంటే ఎంట్రింగ్ ప్లస్ పాసింగ్ ప్లస్ ఎక్సైటింగ్. అంటే దీనికి అర్థం ఏంటి తెలుసమ్మా? త్రూ అంటే ఏంటి తెలుసా? ఇన్సైడ్ లోపల క్రాస్ అవడం. ఓవర్ అంటే అబోవ్ లో క్రాస్ అవడం. ఓవర్ అంటే ఏంటి? ఇందాక చెప్పుకున్నాం, ఓవర్ అంటే పైన క్రాస్ అవడం. ఓకేనమ్మా? అవుట్ సైడ్. ఓవర్ అంటే ఏంటి? బయట, అవుట్ సైడ్ ఏదైనా క్రాస్ అవడం. త్రూ అంటే లోపల క్రాస్ అవడం, క్రాస్. ఓకేనమ్మా? డన్. ఇక్కడ బస్సు ఏమొచ్చి టనల్ నుంచి లోపలికి వెళ్ళి బయటకు వచ్చే దారి త్రూ. లోపలికి వెళ్ళి బయటకు రావడం దాన్ని త్రూ అని అంటారు. ఓకేనమ్మా? సో అంటే ఈ బస్సు ఏమొచ్చి త్రూ అంటే ఏంటి? లోపల క్రాస్ అవడం. ఓవర్ అంటే బయట. ఫెన్స్ కోసం చెప్పాను, ఫెన్స్ ఎక్కడ క్రాస్ అయ్యాడు? బయటని క్రాస్ అయ్యాడు కాబట్టి ఓవర్. అదే క్రాసింగ్ లోపల జరిగితే త్రూ. బస్సు ఒక గుహ. ఓకేనమ్మా? టనల్ లోపల నుంచి, ఇది టనల్ అనుకోండి, సపోజ్ గృహ అనుకోండి, బస్సు ఇలా వెళ్ళి లోపల నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ అలా క్రాస్ అవుతుంది, లోపల జరుగుతుంది కాబట్టి త్రూ పెట్టాలి. ఇన్సైడ్ క్రాస్, త్రూ పెట్టాలి. ఓకేనమ్మా? ఎగ్జాంపుల్, వి వాక్డ్ త్రూ ఫారెస్ట్. ఫారెస్ట్ లోపల మనం వెళ్తున్నాం అంటే ఫారెస్ట్, ఇదంతా ఒక ఫారెస్ట్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫారెస్ట్ లోపల కదా, లోపల నుంచి చెప్పాలి అలా అనమాట. ట్రైన్ పాస్ త్రూ కెనల్, అలాగే బస్ పాస్ త్రూ కెనల్. అక్రాస్ అంటే ఏంటి? వన్ సైడ్ టు అనదర్ ఆన్ సర్ఫేస్, సర్ఫేస్ పైన, బయట. త్రూ అంటే ఏంటి? లోపల. అదమ్మా మళ్ళీ చెప్తాను చూడండమ్మా. త్రూ అంటే లోపలికి వెళ్ళే, లోపల దాటి బయటికి రావడం, లోపలికి వెళ్ళి లోపలే దాటి బయటికి రావడం, దాన్ని త్రూ అని అంటారు. టనల్ అంటే లోపలికి వెళ్ళే దారి ఉంటుంది కాబట్టి టనల్ వచ్చినప్పుడు త్రూ పెట్టాలి. బస్ టనల్ లోకి వెళ్ళి లోపలగా ప్రయాణించి మరోవైపు బయటకు వస్తుంది కాబట్టి త్రూ అనేది కరెక్ట్ గా వర్డ్. సో త్రూ అంటే లోపలికి దాటడం, ఓవర్ అంటే మీదకి దాటడం,
ఇదమ్మా. సో ది ట్రైన్ వెంట్ త్రూ ది టనల్ హీ వాక్డ్ త్రూ ది ఫారెస్ట్, లైట్ కేమ్ త్రూ ది విండో. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనకు వస్తాయి. నెక్స్ట్, సో టనల్ అంటే లోపల దాటడం కాబట్టి మనం త్రూ పెట్టాలి. ది బేబీ స్లీపింగ్ డాష్ ది క్రెడల్ అంటే ఉయ్యాల. క్రెడల్ అంటే ఇన్ అంటే ఏంటి? ఆన్సర్ అంటే ఇన్ అంటే ఏంటి? ఎన్క్లోజ్డ్ స్పేస్ అంటే చుట్టూ మూసివేసిన స్థలం అయితే దాన్ని ఎన్క్లోజ్డ్ స్పేస్ అంటారు. ఉయ్యాలంటే ఏంటి? చుట్టూ మూసేస్తారు కదా, ఇలాగా బేబీ లోపల పెట్టేసి చుట్టూ మూసేస్తారు కాబట్టి ఎన్క్లోజ్డ్ స్పేస్. అక్కడ మనం ఇన్ అనే ప్రిపరేషన్ పెట్టాలి. ఇన్ ది బాక్స్, ఇన్ ది రూమ్, అలాగే ఇన్ ది క్రెడల్. సో ది క్యాట్ ఇన్ ది బాస్కెట్, షీ ఈస్ ఇన్ ద రూమ్, అలాగే ది బేబీ స్లీపింగ్ ఇన్ ది క్రాడల్, ఉయ్యాలలో ఆ బేబీ పడుకుంది. సో ఇన్ ఎన్క్లోజ్డ్ ప్లేస్, చుట్టూ మూసివేసేసిన స్థలం కాబట్టి స్థలం అయితే మనం ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఓకేనమ్మా, అంతే సింపుల్. నెక్స్ట్, ఇండియా వాన్ ది మ్యాచ్ డాష్ ఆస్ట్రేలియా, ఆన్సర్ అగేన్స్ట్. ఎక్స్ప్లెనేషన్, అగేన్స్ట్ అంటే ఏంటి? అపోనెంట్. అగేన్స్ట్ ఎప్పుడు యూజ్ చేస్తారు? ఒక అపోనెంట్ కోసం లేదా కాంపిటీషన్ కోసం తెలిపినప్పుడు అగేన్స్ట్ యూజ్ చేస్తారు. ప్లే అగేన్స్ట్ ఏ టీమ్, కాంపిటీషన్ కదా, ఫైట్ అగేన్స్ట్ ఎనిమీ. ఇది ఒక ప్రత్యర్థిని సూచించాలంటే అగేన్స్ట్ వాడాలి. ఆస్ట్రేలియా ప్రత్యర్థి కాబట్టి మనం అగేన్స్ట్ యూజ్ చేసాం ఇక్కడ. ఓకేనా, అగేన్స్ట్ కరప్షన్, అగేన్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్ ఇలా మనం పెట్టాలి. ఓకేనమ్మా, వ్యతిరేకంగా చెప్తున్నప్పుడు మనం అగేన్స్ట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. వి వాక్ డాష్ ది బీచ్ ఫర్ ఎన్ అవర్, ఆన్సర్ అలాంగ్. ఎక్స్ప్లెనేషన్, అలాంగ్ ప్యారల్ డైరెక్షన్ అంటే దీనికి అర్థం ఏదైనా దారి వెంట నడిచితే దాన్ని అలాంగ్ అంటారు. బీచ్ వెంట నడిచాం కాబట్టి ఇక్కడ అలాంగ్ అనేది మనం పెట్టాలి. ఓకేనా, అలాంగ్ మీన్స్ మూవింగ్ ప్యారల్ టు సంథింగ్. అలాంగ్ అంటే పక్క పక్కగా అదే దిశలో సాగుతూ. ఓకేనమ్మా, ఇక్కడ మనం బీచ్ మీదకి కాదు, బీచ్ పక్కగా నడిచాం అంటే సముద్రం ఒకవైపు, మనం దాని పక్కగా నడుస్తున్నాం కాబట్టి అలాంగ్ అనేది ఇక్కడ మనం యూస్ అవుతుంది. ఆన్ అంటే మీద, అక్రాస్ అంటే దాటి, అలాంగ్ అంటే ఏంటి? పక్కగా నడవడం. సో అలాగే బీచ్ పక్కన వెంబడిగా నడుస్తున్నాం. ఓకేనా, అందుకే వి వాక్డ్ అలాంగ్ ది బీచ్ ప్యారలల్ డైరెక్షన్. ఓకేనమ్మా, సో ఏదైనా దాని పక్కగా సాగితే అలాంగ్ వాడాలి. అలాగే బీచ్ పక్కన నడుస్తున్నాం కాబట్టి అలాంగ్ పెట్టాలి. బీచ్ మీద, బీచ్ లో నడవం కదా, బీచ్ పక్కన నడుస్తాం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ది టీచర్ ఈస్ యాంగ్రీ డాష్ హిమ్, ఆన్సర్ విత్. యాంగ్రీ విత్ ఎ పర్సన్, యాంగ్రీ అట్ ఎ థింగ్. సింపుల్, చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే ఏం లేదమ్మా, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వ్యక్తిపై కోపం ఉంటే విత్, ఇక్కడ హిమ్ అంటే వ్యక్తి కదా కాబట్టి విత్ పెట్టాలి. అలాగే కోపం నీకు వస్తువు పైన ఉంటే అట్ పెట్టాలి. ఓకేనమ్మా, పనిపై కోపం ఉంటే అట్ పెట్టాలి. సో ఇక్కడ వ్యక్తిపై ఉంది కాబట్టి విత్. యాంగ్రీ విత్ ఎ పర్సన్, యాంగ్రీ అట్ ఎ థింగ్, యాంగ్రీ విత్ రామ్, యాంగ్రీ అట్ ఈస్ బిహేవియర్, పని. సో వ్యక్తిపై కోపం ఉంటే విత్, పనిపై కోపం ఉంటే అట్. సింపుల్, చాలా ఇంపార్టెంట్ ఇది చాలా. ఓకేనమ్మా, డన్. హీ రీచ్ ది స్టేషన్ జస్ట్ డాష్ టైం, ఆన్సర్ ఇన్. ఎక్స్ప్లెనేషన్, ఇన్ టైం, బిఫోర్ డెడ్ లైన్, ఆన్ టైం ఈక్వల్ టు ఎగ్జాక్ట్ టైం. బా, చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది కూడా. అంటే ఇన్ టైం అంటే తెలుసమ్మా, బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్ అంటే ఆలస్యం కాకముందే చేరితే అది ఇన్ టైం అని అంటారు. ఆన్ టైం అంటే ఏంటి? ఖచ్చితంగా సమయానికి చేరితే ఆన్ టైం అంటారు. ఇన్ టైం అంటే బిఫోర్ డెడ్ లైన్. ఓకేనమ్మా, అంటే ఆలస్యం కాకముందే, చివరి క్షణంలో ముందే చేరిపోయాడు. ఆన్ టైం అంటే ఎప్పుడు సమయానికి చేరుతాడు, పంక్చువల్. ఓకేనమ్మా, ఇక్కడ ఆన్సర్ హీ రీచ్ ది స్టేషన్ జస్ట్ డాష్ ఇన్ టైం, స్టేషన్ కి రీచ్ అయ్యాడు. ఇక్కడ అర్థం ఏంటి? ఇక్కడ అర్థం ఇన్ టైం, బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్. ఓకేనమ్మా, ఇప్పటివరకు స్టేషన్ కి రీచ్ అవ్వలే, కానీ కొద్ది క్షణంలో ట్రైన్ మూవ్ అవుతాది అనే కొద్ది క్షణంలో అతను వెళ్ళాడు కాబట్టి బిఫోర్ డెడ్ లైన్ కాబట్టి మనం ఏంటి పెట్టాలి? ఇన్ టైం. ఓకేనమ్మా, ప్రతిరోజు ఆఫీస్ కి టైంకి వచ్చేస్తాడు, అప్పుడు ఆన్ టైం. అక్కడ ఇన్ టైం పెట్టకూడదు, ప్రతిరోజు వస్తాడు కాబట్టి ఆన్ టైం, ఎగ్జాక్ట్ టైంకి వస్తాడు కాబట్టి. ఇన్ టైం అంటే ఏంటి? చివరి క్షణంలో జస్ట్ మినిట్లు ముందుకెళ్ళాడు, ఇన్ టైం. స్టేషన్ రీచ్ అయ్యాడు టైం అవ్వక ముందే, జస్ట్ లో. ది మూవీ స్టార్ట్స్ డాష్ 7 PM. ఇందాక చెప్పాను 7 PM, 5 PM, ఎగ్జాక్ట్ టైంకి ఎప్పుడు కూడా ఎట్టనే పెట్టాలి. అట్ ఈస్ యూస్ ఫర్ ఎగ్జాక్ట్ టైం. అట్ 5 PM, అట్ 10 o'clock, ఖచ్చితమైన సమయానికి అట్ట పెట్టాలి. నెక్స్ట్, ది బాయ్ ఇన్సిస్టెడ్ డాష్ గోయింగ్ అవుట్, ఆన్సర్ ఆన్. గుర్తుపెట్టుకున్నామా, ఇన్సిస్ట్ పక్కన ఎప్పుడు కూడా ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ప్లస్ వెర్బ్ V4 ఇస్ కరెక్ట్. ఇన్సిస్ట్ ఆన్ ప్లస్ V4 ఇస్ ద కరెక్ట్ స్ట్రక్చర్. ఎగ్జాంపుల్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇన్సిస్ట్ ఆన్ డూయింగ్, ఇన్సిస్ట్ ఆన్ స్పీకింగ్. ఇన్సిస్ట్ ఇక్కడ V4 వచ్చింది కాబట్టి కంపల్సరీ ఆన్ పెట్టాలి. ఎందుకంటే ఇన్సిస్ట్ V4 మధ్యలో కంపల్సరీ ఆన్ పెట్టాలి. ఇక్కడ V4 వచ్చింది కాబట్టి మనం ఆన్ పెట్టాలి, ఇంకా ఆప్షన్ లేదు. ఒక ఇన్సిస్ట్ చేసినప్పుడు కంపల్సరీ ఆన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ING. గోయింగ్ అవుట్ కాబట్టి ఆన్. ఓకేనమ్మా, డన్. హీఈస్ ఫేమస్ డాష్ ఈస్ బ్రేవరీ. ఫేమస్ పక్కన ఎప్పుడు కూడా ఫర్ అనే ప్రిపరేషన్ వస్తుంది. ఓకేనా, ఎందుకంటే రీజన్ ఆఫ్ ఫేమ్ అంటే ఫేమస్ అంటే ఏ కారణంతో ప్రసిద్ధి
పొందాడో చెప్పాలంటే కంపల్సరీ ఫర్ పెట్టాలి. అతను ఏ కారణంతో ప్రసిద్ధి పొందాడు? ఇక్కడ బ్రేవరీ, ధైర్యం కారణంతో ప్రసిద్ధి పొందాడు. ఏ కారణంతో ప్రసిద్ధి పొందాడని చెప్పినప్పుడు కంపల్సరీ మనం ఫర్ పెట్టాలి. ఓకేనమ్మా. ఫేమస్ ఫర్ కరేజ్, ఫేమస్ ఫర్ అతను యాక్టింగ్ వల్ల ఫేమస్ అయ్యాడు, ఆ కారణం చేత ఫేమస్ అయ్యాడు కాబట్టి ఫర్. అతను ధైర్యం కారణంగా ఫేమస్ అయ్యాడు కాబట్టి ఫర్. అతను అలాగే ఇతను ఇక్కడ బ్రేవరీ, ధైర్యం అతను ఒక ధైర్యం కోసం అతను ఫేమస్ అయ్యాడు కాబట్టి ఫర్. ఓకేనమ్మా. రీజన్ ఆఫ్ ఫేమ్ అంటే ఏ కారణంతో ప్రసిద్ధి పొందాడో చెప్పాలంటే కంపల్సరీ ఫర్ అనే ప్రిపోజిషన్ పెట్టాలి. ఫేమస్ ఫర్. క్లియర్ అమ్మా. ఇవమ్మా టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ 20 రూల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. ఇవమ్మా ప్రిపోజిషన్.